హాయ్ అండి, అందరికీ నమస్కారం. రానున్నవన్నీ పండగలు. మరి పండగలకి ప్రసాదం చేసుకోవాలి కదా. ప్రసాదంలో ఒకటైన సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. మరి కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1.25 వరకు నీళ్లు వేసి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకొని బాగా నీళ్లు మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా కూడా వేసుకొని 70% వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలోనికి అరకప్పు వరకు పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకొని పంచదార అంతా బాగా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలోనికి మనం ముందు ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదాన్ని ట్రై చేసి